వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జూనియర్ డాక్టర్ పై జరిగిన ఘటనకు నిరసనగా ఓపీ సేవలు బంద్. ఐఎంఏ ఠాణా ఆధ్వర్యంలో మద్దతు తెలిపిన వైద్యులు. మాదక ద్రవ్యాలను నిర్మూలిస్తామన్న ఎమ్మెల్యే. బయటకు వెళ్లిన మహిళ ఇంటికి తిరిగి వస్తాదన్న గ్యారంటీ లేదు. బిఎల్ఎఫ్ సదస్సులో రాష్ట్ర కన్వీనర్ లత ఆవేదన. కాంగ్రెస్ అభివృద్ధిని చూసి ఓర్వలేక నిందలు. హరీష్ రావు రాజీనామా చేయాలని భూపతి రెడ్డి సవాల్. అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించిన బల్దియా. నిర్మాణ సమయంలో ఏం చేశారని ప్రశ్నిస్తున్న నెటిజన్లు. జిల్లా అంతటా వైద్యుల సంఘీభావం. ఓపీ సేవలు నిలిపివేసి ర్యాలీలు చేపట్టిన వైద్యులు. వెస్ట్ బెంగాల్లో జూనియర్ డాక్టర్ పై జరిగిన ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య సేవలను రద్దు చేసి మద్దతు తెలిపారు. వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరగడాన్ని ఐఎంఏ మరియు ఠాణా ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. నగరంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సమావేశ మందిరంలో బహుజన లెఫ్ట్ మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బహుజన లెఫ్ట్ మహిళా కన్వీనర్ సబ్బని లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు అధికమయ్యాయని పేర్కొన్నారు. కఠిన శిక్షలు అమలుపరచి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి బాధ్యతను వ్యవహరించాలన్నారు. పాలక ప్రభుత్వాల అసమర్థత వల్ల ఇలాంటి ఘటనలు నెలకొంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో అధ్యక్షురాలు గీతాంజలి, కార్యదర్శి జ్యోతి, ఉపాధ్యక్షులు జిజాబాయ్, లత పలువురు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ఏదైతే మరి దిశ సంఘటన కానీ మరి ఇతర ఉన్నటువంటి ఏదైతే ఇంకా శ్రీలక్ష్మి సంఘటన కానీ ఇంకా అనేక మంది అమ్మాయిలు అత్యాచారాలకు బలైపోయి చనిపోయారు. కానీ దీంట్లో కూడా పాలక ప్రభుత్వాలు కుల ఫీలింగ్తోని ఏదైతే మరి ఉన్నటువంటి మరి రెడ్డి కులాన్ని ఉన్నటువంటి దిశను వాళ్ళకు సపోర్ట్గా నిలబడి ఆ అమ్మాయికి మరి న్యాయం చేసే విధంగా మాట్లాడారు. ఆ విధమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ మరి శ్రీలక్ష్మి అనిపోయింది దళిత బిడ్డ. మరి ఆ దళిత బిడ్డకు న్యాయం జరగలేదే. ఆ దళిత బిడ్డను ఎందుకు గుర్తించలేదు ప్రభుత్వాలు? గుర్తించలేదు. అంటే ఇక్కడ కూడా ఉన్నటువంటి ఏదైతే వ్యవస్థలో వాళ్ళు మరి దొరల కులాలకే మనకు సపోర్ట్ చేస్తూ ఆ కుల బిడ్డలకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి చిన్న కులాలకు చెందినటువంటి బిడ్డలు ఈరోజు అత్యాచారాలకు బలైపోయి గ్యాంగ్ రేపులకు బలైపోతున్నా పట్టించుకున్నటువంటి దాఖలు. ఈరోజు మరి ఏదైతే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాదాపు మరి 10 మంది ఇలా ఒక జూనియర్ డాక్టర్ పైన ఈ విధంగా అత్యాచారం చేయడం, మరి హత్య చేయడం, ఇది ఎంత దుర్మార్గం. ఇలా వ్యవస్థ అసలు ఎక్కడ వెళ్ళిపోతూ ఉంది. మనకి ఇలా మహిళలు ఈరోజు ఈ ప్రపంచంలో మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రంగాలలో మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక్కొక్కడ చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఎదుగుతున్న మహిళల పైన కామాంధుల్లాగా వెంటబడి ఆ అమ్మాయిలను మరి అత్యాచారం చేసి చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చర్యలు తీసుకుంటలేకపోతా ఉన్నాయి? ఇలా బీజేపీ ప్రభుత్వం ఎందుకు మరి వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో విపరీతంగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, మీరు ఎందుకు పట్టించుకోలేకపోతా ఉన్నారు అని మోడీకి మేము బహుజన లెఫ్ట్ మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంతవరకు కూడా మోడీ గారు మరి స్పందించలేరు. దానిపైన దేశం అంతటా కూడా ఇలా అల్లకల్లోలం జరుగుతూ ఉంది. మహిళా లోకం కదిలొస్తూ ఉంది. మహిళా లోకం కదిలొచ్చి ఎందుకు ఈ విధంగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇంటి నుండి బయటకు వెళ్లిన ఆడబిడ్డ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు గ్యారంటీ లేకుండా పోయిందని బహుజన లెఫ్ట్ మహిళా రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత అన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల మహిళలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కామాంధులలో మార్పు రావడం లేదన్నారు. నగరంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సమావేశ మందిరంలో బహుజన లెఫ్ట్ మహిళా సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో బహుజన లెఫ్ట్ మహిళా కన్వీనర్ సబ్బని లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు అధికమయ్యాయని పేర్కొన్నారు. కఠిన శిక్షలు అమలుపరచి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి బాధ్యతను వ్యవహరించాలన్నారు. పాలక ప్రభుత్వాల అసమర్థత వల్ల ఇలాంటి ఘటనలు నెలకొంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో అధ్యక్షురాలు గీతాంజలి, కార్యదర్శి జ్యోతి, ఉపాధ్యక్షులు జిజాబాయ్, లత పలువురు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ఏదైతే మరి దిశ సంఘటన కానీ మరి ఇతర ఉన్నటువంటి ఏదైతే ఇంకా శ్రీలక్ష్మి సంఘటన కానీ ఇంకా అనేక మంది అమ్మాయిలు అత్యాచారాలకు బలైపోయి చనిపోయారు. కానీ దీంట్లో కూడా పాలక ప్రభుత్వాలు కుల ఫీలింగ్తోని ఏదైతే మరి ఉన్నటువంటి మరి రెడ్డి కులాన్ని ఉన్నటువంటి దిశను వాళ్ళకు సపోర్ట్గా నిలబడి ఆ అమ్మాయికి మరి న్యాయం చేసే విధంగా మాట్లాడారు. ఆ విధమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ మరి శ్రీలక్ష్మి అనిపోయింది దళిత బిడ్డ. మరి ఆ దళిత బిడ్డకు న్యాయం జరగలేదే. ఆ దళిత బిడ్డను ఎందుకు గుర్తించలేదు ప్రభుత్వాలు? గుర్తించలేదు. అంటే ఇక్కడ కూడా ఉన్నటువంటి ఏదైతే వ్యవస్థలో వాళ్ళు మరి దొరల కులాలకే మనకు సపోర్ట్ చేస్తూ ఆ కుల బిడ్డలకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి చిన్న కులాలకు చెందినటువంటి బిడ్డలు ఈరోజు అత్యాచారాలకు బలైపోయి గ్యాంగ్ రేపులకు బలైపోతున్నా పట్టించుకున్నటువంటి దాఖలు. ఈరోజు మరి ఏదైతే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాదాపు మరి 10 మంది ఇలా ఒక జూనియర్ డాక్టర్ పైన ఈ విధంగా అత్యాచారం చేయడం మరి హత్య చేయడం ఇది ఎంత దుర్మార్గం. ఇలా వ్యవస్థ అసలు ఎక్కడ వెళ్ళిపోతూ ఉంది. మనకి ఇలా మహిళలు ఈరోజు ఈ ప్రపంచంలో మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రంగాలలో మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక్కొక్కడే చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఎదుగుతున్న మహిళల పైన కామాంధుల్లాగా వెంటబడి ఆ అమ్మాయిలను మరి అత్యాచారం చేసి చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చర్యలు తీసుకుంటలేకపోతా ఉన్నాయి? ఇలా బీజేపీ ప్రభుత్వం ఎందుకు మరి వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో విపరీతంగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, మీరు ఎందుకు పట్టించుకోలేకపోతా ఉన్నారు అని మోడీకి మేము బహుజన లెఫ్ట్ మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంతవరకు కూడా మోడీ గారు మరి స్పందించలేరు. దానిపైన దేశం అంతటా కూడా ఇలా కల్లోలం జరుగుతూ ఉంది. మహిళా లోకం కదిలొస్తూ ఉంది. మహిళా లోకం కదిలొచ్చి ఎందుకు ఈ విధంగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నారు. రైతులకు అండగా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే దీన్ని టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మండిపడ్డారు. గతంలో ఉన్న టీఆర్ఎస్ మాదిరి కాకుండా రైతుల కోసం పనిచేస్తోందని చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొనడం జరిగిందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ కాలేదని మాజీ మంత్రులు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రుణమాఫీకి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను చూపించారు. ఇది తెలిసి రైతులను తప్పుదోవ పట్టించేందుకు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఆగస్టు 15లోగా చేస్తానన్న రుణమాఫీ చేయడం జరిగిందని వెల్లడించారు. 8 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. గాడిల పాలన పోయిందని ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. 3 నెలలు ఎన్నికల కోడ్ వల్ల పని చేయలేకపోయామన్నారు. బాబా బామర్దే కలిసి రైతులను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. అవినీతి పునాదులపై ఏర్పడ్డ పార్టీ బీఆర్ఎస్ రైతులను మోసం చేసే కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేయడానికి 2018 నుండి మొదలుకొని డిసెంబర్ 2023గా కట్ ఆఫ్ డేట్ పెట్టి రుణమాఫీ చేశామన్నారు. 1,00,000 ఒకసారి 1,50,000 2 లక్షలు రుణమాఫీ చేయడం జరిగిందని భూపతిరెడ్డి తెలిపారు. గ్రామీణ సొసైటీ బ్యాంకులో వారితో కలిసి మాట్లాడి రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పారు. జీవో నిబంధనలకు అనుగుణంగా కొందరికి రుణమాఫీ జరగలేదని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం రేషన్ కార్డు గురించి చర్చించి పూర్తి స్థాయి మాఫీ జరుగుతుందన్నారు. ఆగస్టు 15న ఫిర్యాదులను స్వీకరించి తప్పులను సరిచేసి రుణమాఫీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. 2 లక్షలు ఉన్నవారు మొదట 50,000 రుణాన్ని కడితే 2 లక్షల రుణమాఫీ జరుగుతుందన్నారు. డాటా ఎంట్రీ సక్రమంగా లేకపోవడం వల్ల కొందరికి అందలేదన్నారు. దగ్గరుండి రైతుల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రైతులు ఆనందంగా ఉండడం టీఆర్ఎస్ కు ఇష్టం లేదని, అందుకే ఆందోళన చెంది సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పనిలేని విధంగా పని పెట్టుకున్నారని విమర్శించారు. అగ్గిపెట్టి హరీష్ రావు ఆత్మగౌరవం ఉంటే రాజీనామా చేయు అని సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో మానుల మోహన్ రెడ్డి, గడుగు గంగాధర్, రత్నాకర్, ముప్ప గంగారెడ్డి, కేశవేణు, సంతోష్ పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు.
ఎందుకంటే మళ్ళీ ప్రజాపాలన వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మరి గడిల పాలన పోయింది, మరి దౌర్జన్యము, కుటుంబ పాలన, అవినీతి మొత్తం మాయమైపోయినాయని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. దాంట్లో భాగంగానే గత 8 నెలల నుండి 3 నెలలు సరే పార్లమెంట్ ఎన్నికల కోడ్ పోయినప్పటికీ అంటే ప్రభుత్వం ఉన్నది 6 నెలలే. 6 నెలల్లోనే మేము చెప్పిన దానికంటే ఎక్కువనే ప్రజలకు ఇచ్చిన హామీలలో అన్నీ మేము అమలు పరుస్తూ ముందుకు పోతూ ఉంటే ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టు టీఆర్ఎస్ నాయకులు ఒకవైపు హరీష్ రావు, ఇంకోవైపు కేటీఆర్, అంటే బామతులు ఇద్దరు, మా నాయకుడు అంటే వీళ్ళిద్దరు బిల్లారంగా తోడు దొంగల్లాగా మరి ప్రజలను, రైతులను మభ్యపెట్టి తప్పుదో పట్టించి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవన్నీ ఎందుకంటే టీఆర్ఎస్ అన్నదే అబద్ధాల పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ కాబట్టి వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా ఇంకా బుద్ధి రాలే. సో ఇవాళ నేను ముఖ్యంగా ఇవాళ మీతో షేర్ తెలుసుకునేది ఏంటంటే ఇలా వాళ్ళు రుణమాఫీ మీద మాట్లాడుతాము. నేను రుణమాఫీకి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ జియో కాపీని మీకు చూపిస్తా ఉన్నా. ఇది జియో నంబర్ 567. ఏ రోజు వచ్చిందంటే 15/7/2024. ఈ జియోలో క్లియర్గా ఏం రాసింది ఉందంటే 2 లక్షల రూపాయలు ప్రతి రైతుకు, అంటే ప్రతి కుటుంబానికి, అందరికీ దానికి ఆదాయంతో సంబంధం లేకుండా. మరి ఇక్కడ ఏంటంటే క్రైటీరియా రైతుకు భూమి ఉండాలి, భూమి దానికి పాస్బుక్ ఉండాలి, పాస్బుక్ మీద లోన్ ఉండాలి. ఇవి 3 క్రైటీరియా. అక్కడ ధనవంతుడా లేకుంటే ఇంకే రైతా అని కాకుండా ఈ క్రైటీరియాతోని కుటుంబానికి 2 లక్షలు, దయచేసి మీరు అర్థం, కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి కూడా ఒక 5 years బ్రాకెట్ ఇచ్చినాం. 12 డిసెంబర్ 2018. అంటే అప్పుడు అంతకుముందు 12వ తారీఖు వరకు కేసీఆర్ రుణమాఫీ చేస్తా అని చెప్పి దాన్ని కట్ ఆఫ్ లైన్ తీసుకున్న సందర్భంలో 12/12/2018 నుండి 9వ తారీఖు మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి బర్త్డే రోజు, మరి ఏదైతే ఆ రోజు మనము నిర్ణయించుకొని ఒక 1 year గ్యాప్లో 9 డిసెంబర్ 2023 ఈ 5 ఏళ్ల బ్రాకెట్లో ఎవరైతే రుణాలు తీసుకున్నారో షార్ట్ టైం లోన్స్ అంటే క్రాప్ లోన్ నిజామాబాద్ లో అక్రమంగా చెరువులో నిర్మించిన ఇల్లును మున్సిపల్ ఆదేశాల మేరకు కూల్చివేశారు. అనుమతులు లేకుండా నిర్మాణం జరిపిన సమయంలో స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని చెరువు శిఖాన్ని లేఅవుట్ ఫ్లాట్లుగా చేసి విక్రయం జరిపితే కొందరు ఇంటి నిర్మాణాలు జరుపుకున్నారు. ఈ వివాద స్థలంపై పలు విమర్శలు రావడంతో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా జలిపించారు. దీంతో పలువురు నిరాశ్రయులయ్యారు. పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టారు. నిర్మించేటప్పుడు ఏం చేశారు అన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇంకెన్నో ఫిర్యాదులు ఉన్నా వాటి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కూల్చివేత పనులు మాత్రం చకచకా జరిగిపోయాయి. ఈ నిర్లక్ష్యం ఎవరిది అనే సందేహాలు వెలువెత్తుతున్నాయి. हेलो गुड आफ्टरनून सर डिप्टी मेयर बात करूँ साहब भाई वीडियो कॉन्फ्रेंस में अभी यहाँ पे डोडू गुमरा नगर में कई घर तोड़ दे रहे आरडीओ साहब पुलिस वालों को ले लेके
इनको नोटिस नहीं दिए, कुछ भी नहीं दिए। इनके पास रजिस्ट्रियाँ हैं, इनके पास म्यूनसिपल टैक्स है, हर वो चीज़ है। 12-12, 15-15 साल से इन लोग हैं। इन लोग सीधा JCP ला के, पुलिस वालों को ला के RDO साहब घर तोड़ दे रहे हैं जरा बगैर नोटिस के। आप जरा कलेक्टर साहब को इमीडिएट काम रुकाइए आप जरा। तो ऐसा नहीं करना ना सर। बात कर रहे थे हम RDO साहब, आप बोले RDO साहब बात करें, हम खामोश बैठे ना साहब। अब आप काम रुकाओ ना साहब। वो मेरा काम पुलिस डाउन डाउन, पुलिस डाउन डाउन, MRO डाउन डाउन, MRO डाउन डाउन, RDO डाउन डाउन, पुलिस डाउन डाउन, पुलिस डाउन डाउन। गरीब आवाम के साथ, गरीब आवाम के साथ तेलंगाना हुकूमत। भैरव जी भाई हाथ ऊपर डालो। RDO डिपार्टमेंट निकल कर आ सबका ये काम डिपार्टमेंट बात करो, पहले काम करो। नहीं साहब, आप और एक बात कीजिए, आप जिनके घर टूटे अभी फौरी उनको डबल बेडरूम में शिफ्ट करना। दूसरी कोई बात नहीं आती साहब, अभी होना बात करो। और कोई बात नहीं होती साहब। और जो बिठाए ना उसके ऊपर बिठाए, उस पर केस करो, उसका प्रॉपर्टी अरेस्ट बिठाए उसको, उस पर केस कीजिए, उसके प्रॉपर्टी जब्त कीजिए। नहीं गरीब लोगों को क्या मालूम सदा नहीं है साहब, क्या है पैसे लेके बिठाए और क्या होना है सर्वे करना। गरीबों को मालूम रहता क्या साहब, गरीबों को मालूम रहता क्या साहब, ये गवर्नमेंट लैंड है, पैसे दे के उन्होंने बिठाए, जो बिठाए सो वाले के ऊपर आप एक्शन लेना ना साहब। ये घर वाले पैसा रोड पे लाते गरीब को, 7 बजे म्यूनसिपल टैक्स है, हर चीज है। तो अब इनको नोटिस तो देना ना, बगैर नोटिस के कैसा गरीब आदमी को आप सुबह सुबह आके पूरे घरों में से शादी का सामान घर में है निकाल के भेज दिए। गरीब आदमी कहाँ से कहाँ जाना बोलो, उधर के तोड़े थे। फिर उसके बाद अभी आके रजिस्ट्री के पूरे प्लाट रजिस्ट्री के प्लाट है, गवर्नमेंट टैक्स है उसमें, हर चीज है। इलीगल होंगे तो जो इलीगल बेचा उसको अरेस्ट करो, लैंड ग्रैपर्स के प्रॉपर्टीज जब्त करना और इनको फौरी अभी डबल बेडरूम में शिफ्ट करना सब जितने टूटे, जो घर टूटे उनके। नंबर 13 में परसों कंप्लेंट करी, तोड़ो बोल के बोल रहा था उन्होंने, नहीं तुम्हारा नहीं तोड़ता उसको तोड़ता बोल के बोल रहे हैं वो लोगों को, मेरे तोड़ता बोल के बोल रहे हैं उन्होंने, काय को तोड़ता बोल के बोल रहे हैं। हां वरना रास्ता ना उन्हें तोड़ के भैरव जी भाई जरा ठहरो, बस क्या भी बात रहा, क्या भी बात रहा था उन्होंने करा तो सबको करना। इंदिरा का घर नहीं चल रहा तो इंदिरा का पैसा नहीं चल रहा, मैं ये बात बोलते खड़ी रही। हां उन्होंने काय को चलाते पैसे भी नहीं चलना। हां जो सरकार है ना वो सरकार का पैसे दूसरे करना तैयार। हां घर जैसे करे ना, औरत जैसे करे ना, घर भी वैसे पैसे भी करना मेरा था। आज सुबह से क्या बोलना है भैया, सुबह से भी आके मुंह भी नहीं धोआ, हम पसरा भी नहीं निकल रहा, पसरा कितना जा रहा क्या नहीं साहब, हमारा पूरे इधर కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటనపై వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జ్లు ధరించి ఒక్కరోజు సేవలకు దూరంగా ఉన్నారు. ఈ అమానుష ఘటనను ఖండించారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. పాశవికంగా అత్యాచారం, హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బోధన్ పట్టణంలోని జిల్లా ఆసుపత్రి సిబ్బంది, ప్రైవేట్ నర్సింగ్ హోంలో సిబ్బంది ఈ నిరసనలో పాల్గొన్నారు. 14 తారీఖు రాత్రిన కలకత్తాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్లో రాత్రిలో డ్యూటీ ఉన్న మహిళా డాక్టర్పై అత్యాచారం మరియు హత్య ఘటన జరిగిన సంగతి మీకు తెలిసిందే. దానికి నిరసనగా ఎవరైతే తప్పు చేశారో వారిపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర నాయకత్వము, జాతీయ నాయకత్వము, ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్, గవర్నమెంట్ అసోసియేషన్, ప్రైవేట్ అసోసియేషన్ అందరి పిలుపు మేరకు ఈరోజు వారిని శిక్షించాలని వారికి సపోర్ట్గా ఈ ధర్నా చేయడం జరిగింది. మరియు ఏంటంటే జనరల్గా ఈరోజంతా మొత్తం అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ అంతా బంద్ చేసి ఎమర్జెన్సీ సర్వీస్ చూడమని మాకు పిలుపునిచ్చిన, ఎమర్జెన్సీలో పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఈరోజు ఓపీ డిపార్ట్మెంట్ కూడా రన్ చేశాము. దీనిపై మా సూపరింటెండెంట్ గారు మాట్లాడతారు. ఈరోజు డాక్టర్స్ యూనియన్, నర్సింగ్ యూనియన్, ఆల్ పారామెడికల్ స్టాఫ్ యూనియన్ పిలుపు మేరకు నిరసన తెలుపుతున్నాము మా బోధన్ హాస్పిటల్లో. ఈ ఫీవర్ సీజన్ నడుస్తుంది కాబట్టి అత్యవసర సేవలకు ప్రాబ్లం కాకుండా
రొటీన్ ఓపీడీ నడిపించుకుంటూ ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ గైనెక్ నడిపించుకుంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇన్ జనరల్గా మనం చూస్తే డాక్టర్ల మీద ఇంకా మిగతా మెడికల్ స్టాఫ్ మీద దాడులు పెరుగుతున్నాయి. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవి రిపీట్ కాకుండా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. లోకల్గా చూసుకుంటే మన బోధన్ హాస్పిటల్కి పోలీస్ అవుట్ పోస్ట్ లేదు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక పోలీస్ అవుట్. జూనియర్ డాక్టర్ పై వెస్ట్ బెంగాల్లో జరిగిన ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్త ఓపీ సేవలను నిలిపివేశారు. కఠిన చర్యలు తీసుకొని నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో డాక్టర్లు ఓపీ సేవలను నిలిపివేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించకపోతే సేవలను ఆపి ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అత్యాచారం హత్య జరిగిన ఆ సంఘటనకి నిరసన తెలుపుతూ ఈరోజు మొత్తం యావత్ భారతదేశం అంతా వైద్య సిబ్బంది అంతా వైద్య సేవలు నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే మా బాన్స్వాడలో మొత్తం గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ డాక్టర్స్ అందరూ కూడా ఒక ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మేము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపాం. నిరసన ఎప్పటిదాకా? ఈరోజు మొత్తం ఈరోజు ఉదయం 24 గంటల ఓపీ సేవలు అన్నీ నిలిపివేయడం జరిగింది. ఈ కోలకత్తా మెడికల్ కాలేజీలో ఏదైతే వైద్య విద్యార్థిని పైన పీజీ చేస్తున్న వైద్య విద్యార్థిని పైన డ్యూటీ చేస్తున్న సమయంలో ఒక దుండగుడు అమానవీయంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన దేశాన్ని కుదిపేస్తుందని మనం అంతా చూస్తున్నాం. దీనికి సంఘీభావంగా ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ బాన్స్వాడలో ఐఎంఏ ఐడిఏ రెండు అసోసియేషన్స్ కలిపి మేము ఈరోజు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టాము. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంసీహెచ్ దగ్గర కూడా కొంతసేపు మేము ప్రజలకు కూడా అవగాహన కల్పించాం వీటిపైన. ఆ తర్వాత శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఇప్పుడు దానికి అనుగుణంగానే 24 గంటలు సేవలు మేము బంద్ చేస్తున్నాము. దీన్ని ప్రజలకు కొంత ఇబ్బంది కలగొచ్చు, కానీ అయినా సరే ప్రజలు ఇటువంటి సంఘటన జరగకుండా వాళ్ళపైన కఠినంగా శిక్షిస్తారని ప్రభుత్వం మేము 24 గంటలు బంద్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఇటువంటి కఠినమైన శిక్ష వేయకపోతే, దానిపైన చర్యలు తీసుకోకపోతే ఆ తర్వాత మేము ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేయడానికి ఆలోచిస్తున్నాం, చర్చలు జరుపుతున్నాము. విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసేందుకు వైద్య శాఖ కమిషనర్ జిల్లాలో పర్యటించారు. జిల్లా ఆసుపత్రిలో మందుల కొరత, ఇతర అంశాలపై చర్చించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ వైద్య విధానం పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ సందర్శించారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న సీజనల్ వ్యాధులు, విష జ్వరాల పట్ల ప్రభుత్వ సూచన మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో గల అన్ని ఆసుపత్రులలో కావలసిన మందులు, అన్ని వసతులను పరిశీలించి తగు చర్యలు తీసుకున్నట్లు ఉమ్మడి 2 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో సమావేశం ఏర్పాటు చేసి విష జ్వరాలపై తగు చర్యలు తీసుకునే విధంగా సమావేశంలో సూచనలు చేశారు. ఆయనతో పాటు బాన్స్వాడ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. కొంతమందికి జిల్లాల వైజ్గా ఒక్కొక్కరికి ఒక జిల్లా ఇవ్వడం, దాంట్లో నాకు కామారెడ్డి 2 జిల్లాలు ఇవ్వడం. ఈ సిగ్నల్ డిసీజెస్లో వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమనండి, తర్వాత వాళ్ళని అంటే అక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి పెరిగిన కేసులు సరిపడా బెడ్స్ ఉన్నాయా లేవా, తర్వాత డ్రగ్స్ ఉన్నాయా లేవా, వ్యాక్సినేషన్ ప్రాపర్గా అవుతుందా లేదా, వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ డాక్టర్తో అందుతుందా లేదా రిపోర్ట్ తయారు చేసుకొని గవర్నమెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదే ఉద్దేశంతో గారు తర్వాత సెక్రటరీ గారు డైరెక్షన్స్ కామారెడ్డి జిల్లా పెట్టుకొని బాన్స్వాడ హాస్పిటల్ కావాలి. దీంట్లో బాగానే నేను ఈరోజు హాస్పిటల్ చూసాను. నెంబర్ ఆఫ్ ఫీవర్ కేసెస్ అయితే కనబడుతున్నాయి. దాంట్లో డెంగ్యూ కేసెస్ 1 లేదు. దాంట్లో కూడా డెంగ్యూ కేసెస్ విషయంలో కూడా మ్యాక్సిమంగా 1-2 కేసులు అంత సీరియస్గా అయితే లేవు.
మామూలుగా ట్రీట్ చేసి వాటిని అంటే ఇక్కడ ఇన్పేషెంట్ చూస్తూ ఉండే పరిస్థితి ఉంది. అంటే మెట్రల్ సెక్షన్ సో అదే ఇంకా ఈ మార్కెటింగ్ ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్స్ అందరినీ జిల్లాలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ అందరూ కూడా ఇక్కడ ఈరోజు మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. వారి హాస్పిటల్స్ లో వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యాలు ఏంటి, వాళ్ళకి కావాల్సిన గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇష్యూస్ ఉన్నాయా కూడా వాటిని నోట్ చేసుకుని గవర్నమెంట్ సబ్మిట్ చేసి వాటిని రెక్టిఫై చేయడం వరకు ఈ రోజు రావడం జరిగింది. వైద్యుల కొరత డెఫినెట్ గా కనబడుతుంది, ఉంది. దాన్ని ఆ కొత్తని అధిగమించడానికి నేను ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ సబ్మిట్ చేసి మాకు వచ్చే కొత్త రిక్రూట్మెంట్ ఇప్పుడు టీఈపీ సైడ్ రిక్రూట్మెంట్ తీసుకోబోతున్నాను. దానిలో భాగంగా రేపు మా గవర్నమెంట్ ఈ హాస్పిటల్స్ ఎక్కడ అవసరం ఉందో ఇప్పుడు వాటిని తెలుసుకొని తర్వాత మిగతా వాటిని సబ్మిట్ చూసి జస్టిఫికేషన్ చేసి డెఫినెట్ గా ఈవెన్ కేసు అయితే నాకు తెలుసు 20 సంవత్సరాల క్రితం పొలాలకు వెళ్లేందుకు దారి వేశారని, కానీ ఇప్పుడు ఈ స్థలం తమదని చెప్పి మాట్లాడిన వారిపై కేసులు పెడుతున్నారని తల్వేద వాసులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ను కలిశారు. నందిపేట్ మండలం తల్వేత గ్రామంలో గత కొన్ని రోజులుగా ఈ భూ వివాదం జరుగుతుంది. ఇన్నాళ్లు కొన్ని పక్షాలు పెద్దన్న పక్షాన నిలిచి పోలీసులు కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆందోళనలు చేశారు. కానీ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో నిజామాబాద్ కు తరలివచ్చారు. పోలీస్ కమిషనర్ కు విన్నవించారు. దారి కోసం కొద్ది భాగం భూమిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అలాగే రోడ్డు కూడా వేసి వ్యవసాయ పనులు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. కాగా పెద్దన్న అనే వ్యక్తి ఎదిరించిన వారిని కేసుల పేరిట భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు కమిషనర్ కు విన్నవించారు. తమకు న్యాయం చేయాలని గ్రామానికి చెందిన వారు కమిషనర్ కు విన్నవించారు. మాది తల్వేద గ్రామం, నందిపేట మండల్. మా కాడ రోడ్ వ్యవసాయం పొలాలకు పోయే దారి గురించి మాకు ఒక అతనితో బాధ అవుతుంది. మాకు ఆయన మా మీద రోడ్డు పోవడికి మేము కొనుక్కున్న దాంట్లోనే మాదేవ్ అనుకుంటా మా మీదనే కేసులు వేస్తుండు. అందుకే మేము ఇక్కడ ఆయన పేరు చెప్పాలా, బొమ్మిన పెద్దన్నని తల్లివేదల్ని ఆయననే మా మీద కేసులు ఎత్తుండు. ఆయన గురించి మేము ఇక్కడ సార్ని కలుద్దామని వచ్చాము. పోసిండ్రు, సగంకి ఇచ్చిండు, సగంకి వెళ్ళి ఇవ్వమంటే సగంకి వెళ్ళి కొనుక్కున్నాం సారు. కొనుక్కున్నాక మరో సగం కూడా నేను లేననుకుంటా, నేను లేనప్పుడు పోసిరు, తెల్లని దాకా పోసిరు అనుకుంటా గొడవలు చేసుకుంటా దొబ్బుకుంటా ట్రాక్టర్ పోగా పోరాకొచ్చింది. పోరాక పోటీల కంటే మేమేం చేసినాము, అందరంలో ఏలుము చేసినాము, తనంలో ఏలుము చేసినాం. మూడేళ్ళ నాడు ఏలుము చేస్తే కేసులు పెడుతున్నాడు. 8-9 మంది మీద కేసులు పెట్టిండు. నన్ను ఇట్లా మాదిగా అయినా అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు అని కేసులు పెట్టిండు. కేసులు పెట్టుకుంటా పోతే అట్లనే ఉన్నాము, అనక ముందే అన్నాడని. మళ్ళా మొన్న ఏం చేసినాము, మొన్న 2 నెలల కింద పొలాలు నాటున్నప్పుడు అటు పొలాలు వ్యవసాయాలు నాటే సారు 24 గంటలు పోయేటోడు పోతాం, మర్చిటోళ్ళం మొత్తం, పోయేటోళ్ళం పోతాం, మర్చిటోళ్ళం మొత్తం. వాళ్ళు పోంగా గిట్ల రైతులకు ఒక అతని వల్లనే బాధ అవుతుంది. ఆయనకు కూడా ఉంది 5 ఎకరాలు. అందరం పోతున్నాం, ఊళ్ళోకి వెళ్ళి అక్కడ దాకా కూడా రోడ్డు ఉంది, అందరం తీసుకున్నాము. ఆయనకు కూడా ఇంకా తక్కువ పడదు. ఇక్కడ నేను ఇవ్వంటే కొనుక్కున్నాం మేము భూమి, ఆయన దాంట్లో తెచ్చేస్తున్నా కొనుక్కున్నది కూడా తెచ్చి ఎందుకు అన్న మరి అందరికీ అవసరం అవుతుందని అంటే ఎవరన్నా కానీ ఎందుకు తీస్తున్నాం అన్న దానికి వాళ్ళ మీద కేసులు వేస్తున్నాం. పెద్ద కేసులు ఎత్తుండే సాయిరెడ్డి ఏం ఇన్వాల్వ్ లేదు. అందరం సాయిరెడ్డి అని అంటే మొత్తం అందరం రైతులమే, అక్కడ కూడా ఆయన కూడా రైతే. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా గిట్లా మాట్లాడుతున్న వాళ్ళ మీద కేసు ఎత్తున్నాం. ఎవరన్నా ఎందుకు మీరు గిట్లా ఎత్తున్నాం అంటే నువ్వు అన్నావు అనుకో సార్, ఎందుకు ఇట్లా ఎత్తున్నావు అంటే నేను కేసు నేను మాట్లాడుతున్నానంటే నేను మీద కేసు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను ఎదురు ఎక్స్ట్రా మాట్లాడినాడు. ఎక్స్ట్రా అన్నది ఏం లేదన్న, మీరు ఎందుకు ఇట్లా అన్నదానికి కేసు. అక్కడ మొత్తం రైతులము 60-70 మంది రైతులం ఉంటాం. 100-150 ఎకరాలు ఉంటుంది మాకు భూమి. అందరం పోతున్నాం. అప్పుడు 2021-22లో పోసింది అది. అప్పుడు 2001-2లో పోసిన దారి ఇప్పుడు 22ల నుంచి 2021 నుంచి లొల్లి పెడుతున్నాడు అంతే. 20 సంవత్సరాలు అయిపోయింది పోసేది ఆల్రెడీ. అన్ని రోజులు నడిచినాం చేసినాం కాదంటే. సోదరుల అనురాగానికి చిహ్నం రాఖీ పౌర్ణమి వేడుకలు, వాటి విశిష్టత గురించి వివరించేందుకు గాను పాఠశాలల్లో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సిరికొండ మండలంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో శనివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు ఆనందంతో రాఖీలు కట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ రాఖీలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా గ్రామ ప్రజల దగ్గరకు వెళ్లి స్వయంగా విద్యార్థులు రాఖీ కట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ అనుబంధాలను పంచుకునే పండుగ రక్షాబంధన్. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల అన్యోన్యతకు చిహ్నం ఈ పండుగ అన్నారు. సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీలు కట్టి ఆశీర్వాదం పొందుతారని వివరించారు. పేద ధనిక భేదం లేని అనుబంధాలకు చిహ్నం రాఖీ పండుగ అన్నారు. అందుకే సొంత అన్నయ్యలు తమ్ముళ్లకే గాక ఆప్యాయత అనురాగాలు పంచేవారు, కష్టాల్లో వెన్నంటి ఉండే ధైర్యం చెప్పేవారు, ఆపదలు ఆదుకునే ప్రతి ఒక్కరిని తమ సోదరులుగా భావించి రాఖీ కడుతుంటారు మన భారతీయ ఆడపడుచులు. వీర జవాన్ల నుంచి ప్రధాని, మంత్రి దాకా అందరికీ రాఖీలు కడుతూ తమకున్న ప్రేమను తెలుపుతారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ ఆసిఫ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వైద్యురాలి హత్య, అత్యాచారం ఘటనపై యావత్తు వైద్యలోకం కదిలింది. మృతురాలికి సంతాపంగా వైద్యులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ధర్నా చౌక్ లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జూనియర్ డాక్టర్ హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దంత వైద్యులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. వీరికి సీనియర్ దంత వైద్య నిపుణులు ప్రతాప్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఐడిఏ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మనోహర్ మాట్లాడుతూ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని శిక్షించాలన్నారు. సీనియర్ దంత వైద్యులు ప్రతాప్ మాట్లాడుతూ ఇలాంటి ఘటన చాలా దురదృష్టకరమన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో కార్యదర్శి సుశంకర్, జమాల్పూర్ రాజశేఖర్, కవిత, స్పందన పలువురు పాల్గొన్నారు. ఈ గ్యాదరింగ్ యాక్చువల్లీ సపోర్టింగ్ జూనియర్ డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేసినందుకు వీఆర్ టోటలీ అగేన్స్ట్ దిస్ థింగ్స్. గవర్నమెంట్ కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలి. డైరెక్ట్ పనిష్మెంట్ ఇస్తేనే బట్ వీ వాంట్ జస్టిస్ కాదు, వీ వాంట్ డైరెక్ట్ జడ్జిమెంట్. అండ్ లో డాక్టర్ మీద అత్యాచారం మరియు మర్డర్ ఏదైతే జరిగిందో దానిని మన తెలంగాణ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ స్టేట్ బ్రాంచ్ మరియు ఐడిఏ నిజామాబాద్ బ్రాంచ్ తీవ్రంగా ఖండిస్తుంది. డ్యూటీలో ఉన్న డాక్టర్ని రేప్ చేయడం అనేది అమానుషమైన చర్య. దీనిపై గవర్నమెంట్ తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలా చేయకుండా గవర్నమెంట్ ఏదైతే మీనమేషాలు లెక్కిస్తూ దానికి నిర్ణయం తీసుకోకుండా దేశవ్యాప్తంగా ఈ సమ్మె ఉధృతం అయినా కూడా ఇంకా స్పందించకుండా ఉండడం చాలా తప్పు. ఎవరైతే డాక్టర్స్ ప్రజలను కాపాడాలో వాళ్ళకే రక్షణ లేని ఈ సమాజంలో మామూలు ప్రజలకు ఎట్లాంటి రక్షణ ఉంటుందో ఇదొక పెద్ద ప్రశ్నార్థకమైంది. కాబట్టి ఈ సమాజంలో డ్యూటీలో ఉన్న డాక్టర్స్ని పొలిటికల్ పార్టీస్ కానీ గూండాలు కానీ నైట్ డ్యూటీలో ఉన్నటువంటి ఒక లేడీ డాక్టర్ మీద రేపు మరియు అమానుషంగా హత్య చేయడం అనేది ఐడిఏ నిజామాబాద్ తరపున మరియు మన డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ అందరూ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. మరియు ఇట్లాంటి చర్యలు ముందు జరగకూడదు అంటే ప్రభుత్వం దీనిపైన కఠినమైనటువంటి చట్టాలను తీసుకురావాలి. ఇట్లాంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేయడంలో పోలీస్ కానీ మరియు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది రైతులకు రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంటుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ రుణ విముక్తులను చేయాలన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్టీసీఎల్ నాయకుడు శంకర్ నాయక్ రైతులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి కొంతమంది రైతులకు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో రైతు రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. గతంలో లేని విధంగా ఆంక్షలు విధించి రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం కొంటి సాకులు చెబుతోందని విమర్శించారు. దర్పల్లి మండలంలోని సల్పబండ గ్రామంలో 250 మంది రైతులు 50,000 నుండి ₹1,00,000 లోపు రుణాలు తీసుకున్నారని, కానీ 30 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని అన్నారు. మిగతా 220 మంది రైతులకు
రుణమాఫీ చేయకపోవడం వెనుక మొదలబు ఏంటని ఆయన ప్రశ్నించారు. రైతులు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. 2 లక్షలు రుణమాఫీ చేశామని సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలించాలని, తక్షణమే ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీని నాయక్, మాజీ ఉప సర్పంచ్ శివరాం నాయక్, రైతులు బాలు నాయక్, శ్రీరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడైతే రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో 9వ తారీఖు డిసెంబర్ నాడే చేస్తామన్నారు. నేటికి 8 నెలలు అయింది. అయినా చేసిన ఇప్పటికీ మా దుబ్బాక విలేజ్లో ఎస్బీ తండా విలేజ్లో 250 అకౌంట్లు ఉన్నాయి. 250 మంది లోన్ తీసుకున్నారు. 50,000 నుంచి పడితే 1,00,000 దాకానే తీసుకున్నారు. ఇప్పటికీ 50,000 రుణాలే మా తండలో 30 మందికి వచ్చినాయి. 2 లక్షలు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వము నేటికి 30,000, 40,000 ఉన్న రైతులకు కూడా రుణమాఫీ కావడం లేదు. నిన్న మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా 2 లక్షలు పూర్తి చేసి ఏదో పేదగా గొప్పగా చెప్పుకున్న మన ముఖ్యమంత్రి గారు దయచేసి ఇప్పటికీ 30,000 రుణాలు మేము 250 ఉన్న అకౌంట్లనే మాకు 50,000 ఉన్న రుణాలే మాఫీ కావడం లేదంటే మన రాష్ట్రం మొత్తంగా ఎంత రైతులకు కాలేదో అర్థమవుతుంది. మేము ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మా హామీ ఇచ్చిరో 9వ తారీఖు నాడు డిసెంబర్ నాడు 2 లక్షలు మాఫీ చేస్తామన్న ఉద్దేశంతో ఇప్పుడు 8 నెలలు అయినా చేయకపోవడం అది సిగ్గుచేటు. ఇప్పటికైనా రైతులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. మొన్నటిదాకా ఏం చూసారు అంటే 15వ తారీఖు డెడ్ లైన్ పెట్టారు కాబట్టి 15వ తారీఖు దాకా చూసిర్రు. 15వ తారీఖు తర్వాత రైతులు రోడ్డు మీదకి వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీసే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి. ఎందుకు చూసిరంటే 2 లక్షల లోపల మేము 15వ తారీఖు లోపల మేము కూడా అవైలబుల్ అవుతుందేమో అనుకున్నారు. ఇప్పటికి కాలేదు. రేపు ఈ రోడ్ల మీదకి వచ్చి కలెక్టర్ దగ్గర మీ దగ్గర ధారణ చేసే ప్రభుత్వం వస్తుంది. దయచేసి ఇప్పటికైనా ఎటువంటి యాక్షన్ లేకుండా ఈ రైతులకు మా తండల్లే 250 మందిలా 30 మందికి వచ్చిందంటే వేరే మొత్తానికి రాష్ట్రం మొత్తానికి ఇట్లా ఎందరు ఉన్నారో రేపు తేలిపోతుంది. మీరు దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మా భూపతి రెడ్డి ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకొని ఈ రాని వాళ్ళకు కూడా ఖచ్చితం చేయాలా. చేయని మాత్రం రైతులు మాత్రం ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి ధారణ చేసే పరిస్థితి అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దించేదాకా ఇడిసబెట్టరు. ఎందుకంటే మీరు మాట ఇచ్చిరు, మాట ప్రకారం నిలబడాలా, ఖచ్చితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకా మా మాజీ ఎంపీటీసీ శ్రీరామ్ నాయక్, ఉప సర్పంచ్ మన శివరాం, మళ్ళా మన గుడితండ బాలు, ఇంద్రనగర్ తండ బాలు నాయక్ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. మున్సిపల్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన కమిషనర్ మంద మకరన్ తన మ్యాక్ చూపిస్తున్నారు. ఇటీవల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పిన ఆయన క్షేత్రస్థాయిలో సైతం పరుగులు పెట్టిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు కమిషనర్ కంకణం కట్టుకున్నారు. కమిషనర్ గోల్ హనుమాన్ పులాంగ్ జోనల్ కార్యాలయంలో పరిశీలించారు. అనంతరం మోపాల్ వాటర్ సప్లై ఫిల్టర్ బెడ్ పరిశీలన చేశారు. ఆలిం బ్లీచింగ్ సరియైన పద్ధతిలో కలపాలి అని, ఫిల్టర్ బెడ్ ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, విధులలో నిర్లక్ష్యం వహించరాదు అని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు ప్రాసెస్ విధి విధానాలు విషయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ పాల్గొన్నారు. ఇటు ట్రైనింగ్ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్యామ్ కుమార్, జిల్లాలోని మిగతా మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు. శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాల భీంకల్లో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న బాలికలు, బాలురకు నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనమందరం దేశానికి ధర్మానికి రక్ష అంటూ రాఖీలు కట్టారు. భీమ్గల్ పట్టణంలోని సరస్వతి విద్యాలయంలో రక్షాబంధన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు వై చంద్రశేఖర్ రాఖీ పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ప్రధాన ఆచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, పీఈటీలు ఎస్ నరేష్, ఐ గంగాధర్, ఉపాధ్యాయులు జె చంద్రశేఖర్, డి శ్రీనివాస్, వై వినోద్ కుమార్, ఎం మాధవి, పి శ్రీవాణి, బి స్వర్ణ, ఎం దివ్య, పి శిరీష, కె రజిత, ఎం రమ్య, కె రేణుక, ఈ సంధ్య, ఎం నవనిత, డి శ్రవంతి, టి శుభజ పాల్గొన్నారు. నీవు నాకు రక్ష, మనమందరం దేశానికి ధర్మానికి రక్ష.
గట్టిగా అనండి. నేను నీకు రక్ష. గట్టిగా అనండి. అందరూ కూడా అన్నా చెల్లెల అనుబంధానికి కూడా ఒక గుర్తు. ఆడపిల్లలు వివాహం అయిన తర్వాత అత్తారింటికి వెళ్తారు కాబట్టి అమ్మగారిని మర్చిపోకుండా, అన్నయ్యను మర్చిపోకుండా, అమ్మానాన్ని మర్చిపోకుండా. యోగా అనేది మనిషి నిత్య జీవితంలో ఒక భాగం కావాలన్నారు. భారత ప్రభుత్వం యోగాకు ప్రత్యేక గుర్తింపు కల్పించిందన్నారు. పాఠశాలలో పొందుపరచడం జరుగుతుందన్నారు. నగరంలోని బస్వా గార్డెన్లో 5వ జిల్లా స్థాయి యోగా సాధన ఛాంపియన్ 2024 ప్రదర్శన చేపట్టారు. యోగాలో శిక్షణ పొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొన్నారు. ఇదివరకు 5గురు జాతీయ స్థాయికి ఎంపికయ్యారని పేర్కొన్నారు. 5వ జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ 2024కు పలువురు ఎంపికయ్యారని తెలిపారు. వేదికపై యోగా ఆసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ యోగాను అనుసరించి ఆరోగ్యంగా ఉండాలన్నారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తామని యోగా రామచందర్ తెలిపారు. ఫస్ట్ వీళ్ళు ఇక్కడ ఎవరైతే ఎఫిషియన్సీ చూపిస్తారో, ఎవరు బాగా వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళందరూ కూడా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, తర్వాత బ్రాంజ్ మెడల్తో పాటు సర్టిఫికేట్స్ 3 సర్టిఫికేట్స్ ఇస్తారు. 4th, 5th ప్లేసెస్ వాళ్ళు స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసి అక్కడ ఇట మళ్ళీ వాళ్ళు ప్లేసెస్ వస్తే నేషనల్ లెవెల్లో నేను బెంగళూరు అండ్ త్రిపురాలో జరిగే దానికి కాబట్టి ఇక్కడ ఇది దాదాపు మనం 1987 నుంచి కంటిన్యూ డిస్ట్రిక్ట్ లెవెల్ యోగా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. కానీ 5 years బ్యాక్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రికగ్నైజ్ అయింది. కాబట్టి ఈ సర్టిఫికేట్స్ వాల్యుబుల్ అని అందరి ప్రజలకు తెలుస్తున్నది. తర్వాత ఇది విద్యా సంస్థలు కానీ తర్వాత ఉద్యోగాలు కూడా వాళ్ళకు ఈరోజు నిజామాబాద్లో 5వ జిల్లా స్థాయి యోగాసన పోటీలు బస్వా గార్డెన్లో నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో సబ్ జూనియర్ బాలబాలికలు, జూనియర్ బాలబాలికలు మరియు సీనియర్ బాలబాలికలకు వాళ్ళకు ట్రెడిషనల్ మరియు ఆర్టిస్టిక్ సింగల్, ఆర్టిస్టిక్ పేర్, విధంగా పేరు విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి దాదాపు నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు 150 నుంచి 200 మంది విద్యార్థులు హాజరు జరిగింది. వారికి ఇప్పుడు యోగా పోటీలు మన బస్వా గార్డెన్లో స్టార్ట్ అవుతాయి 5 నిమిషాలు. పీజీ మెడికల్ వైద్యులపై జరిగిన దారుణ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని దర్పల్లి మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ సుశాంత్, మౌనిక అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యుల రక్షణ చట్టాలను పక్కడ్బందీగా అమలు చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలకత్తా ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో పీజీ వైద్యురాలిపై జరిగిన హత్యను నిరసిస్తూ నవిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య బృందం నిరసన వ్యక్తం చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి చేతిలో ప్లాకార్డులతో 1 గంట పాటు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ సుశాంత్, మౌనిక మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళల వైద్యులపై జరుగుతున్న అరాచకాలను ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు. కలకత్తా ఘటనలో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ శాంతమ్మ, రమేష్, మమత, వైద్య సిబ్బంది వసంత, జయలక్ష్మి, మురళి, వాజిద్, సంతోష్, నరేందర్, మల్లేష్, లత, రేఖ తదితరులు పాల్గొన్నారు. అటువంటి ఆడపిల్లలు మన ఇంట్లో కూడా ఉంటారు. తనకు జరిగిన అన్యాయాన్ని మనం తీవ్రంగా ఖండించాలి. అట్లాంటి అన్యాయాలు మన తోటి సహోదరులకు, తోటి మన మిత్రులకి అండ్ మన తోటి సహచరులకు అట్లాంటి మనం చాలా సిగ్గుపడాలి. అట్లాంటి చర్యలు జరగకుండా చూసుకోవాలి. ఇట్లాంటి చర్యలు ఎవరైనా చేస్తుంటే కూడా మనము ఉపేక్షించొద్దు. కఠినంగా శిక్షించాలి. వాళ్ళని కఠినంగా న్యాయాలు ఉండాలి. అటువంటి ఎవరైతే చేయని వాళ్ళు చట్టాలు ఎంత కఠినంగా శిక్షించాలంటే, ఎవరైనా చేయాలంటే కూడా భయపడాలి. అట్లాంటి కఠినమైన శిక్షలు వేస్తేనే కదా రేపు పొద్దున భయపడేది. అండ్ మన పిల్లలకు కూడా మనం నేర్పియాలి ఎదుటి వారితో ఎలా ఉండాలి అనేది బాగా సిగ్గుచేటు. మన తోటి డాక్టర్ అట్లా అంత అమానుషంగా ఆమెను అత్యాచారం చేశారు. మన కళ్ళ ముందే అట్లాంటి అఘోర అత్యాచారాలు, అంత అమానుషమైన ఘటనలు జరగడం చాలా అవాంఛనీయం. ఇటువంటి సిగ్గుచేటు చర్యలను మనము తీవ్రంగా ఖండించాలి.
కల్కత్తాలో జరిగిన సంఘటన మీద ఈ నిరసన మేము స్టార్ట్ చేసాము. ఏంటి అంటే ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్న డ్యూటీ డాక్టర్ పైన, ఆమె పీజీ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఆమె పైన అత్యాచారం చేయబడింది. ఆమెకి జస్టిస్ రావట్లేదు. అందుకే ఈ నిరసన అనేది ఆమె జస్టిస్ కోసం మేము ట్రై చేస్తున్నాము. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండడానికే ఈ నిరసన అనేది మేము చేస్తున్నాము. చెప్తారు బేటీ పడావో బేటీ బచావో అన్నారు. ఆమె చదువుకుంది, డిగ్రీ పీజీ సెకండ్ ఇయర్ పల్మనాలజిస్ట్గా చేస్తుంది. అయినా ఆమె బతకలేదు. ఆమె పైన అత్యాచారం చేసి గ్యాంగ్ రేప్ జరిగింది. దీన్ని ఖండిస్తూ ఈ నిరసన అనేది మేము ఈరోజు చేస్తున్నాము. ఇలాంటివి మళ్ళీ చేయడానికి కూడా భయపడాలి. ఇలాంటి కఠిన చర్యలు ఇలాంటి మళ్ళీ ముందు జరగకుండా ఉండడానికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూనియర్ డాక్టర్ పై జరిగిన ఘటనకు నిరసనగా ఓపీ సేవలు బంద్. ఐఎంఏ ఠాణా ఆధ్వర్యంలో మద్దతు తెలిపిన వైద్యులు. మాదక ద్రవ్యాలను నిర్మూలిస్తామన్న ఎమ్మెల్యే. బయటకు వెళ్లిన మహిళ ఇంటికి తిరిగి వస్తాదన్న గ్యారంటీ లేదు. బిఎల్ఎఫ్ సదస్సులో రాష్ట్ర కన్వీనర్ లత ఆవేదన. కాంగ్రెస్ అభివృద్ధిని చూసి ఓర్వలేక నిందలు. హరీష్ రావు రాజీనామా చేయాలని భూపతి రెడ్డి సవాల్. అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించిన బల్దియా. నిర్మాణ సమయంలో ఏం చేశారని ప్రశ్నిస్తున్న నెటిజన్లు. జిల్లా అంతటా వైద్యుల సంఘీభావం. ఓపీ సేవలు నిలిపివేసి ర్యాలీలు చేపట్టిన వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.